ఐఎన్టీసీ ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు రాములు యాదవ్ గారు మా మాజీ మంత్రిపై అవాకులు చవాకులు మాట్లాడారు. నీ స్థాయి తెలుసుకొని ఫస్ట్ మాట్లాడు రాములు యాదవ్. నీవు గతంలో ఏముంటివి, ఇప్పుడేముంటివి? నీవు అంత పెద్ద స్థాయి వ్యక్తిని నువ్వు స్వార్థ రాజకీయం అంటున్నావా? స్వార్థ రాజకీయం అంటే నీకేం తెలుసా? అడగ నీకు ఏదైనా పార్టీ కనబడ్డదా? లేదా ఏదైనా పార్టీ జెండా కనబడ్డదా? మా డ్రైవర్లను నిన్న పోలీసులు పట్టుకుపోయారు. వాళ్ళు భయభ్రాంతులయ్యి మా ద్వారా మాకు చెప్తే మేము సిరన్నకు ఫోన్ చేసి అన్న ఇట్లా ఫలానా ఇది అయిందని చెప్తే ఆయన హైదరాబాద్ నుంచి ఉట్టిన వచ్చి డిఆర్ఎం గారితో మాట్లాడి ఆ సమస్యకు పరిష్కారం చూపించాడు. దాన్ని పట్టుకొని నువ్వు స్వార్థ రాజకీయం చేయకు, అది చేయకంటే ఏంది? ఇంతకు నీ స్థాయి ఏంది? నీ కథ ఏంది? నువ్వు నీ స్థాయికి తగ్గట్టు మాట్లాడుతున్నావా? నీకు అసలు నీకు ఇంతకు ఏం తెలుసు అని చెప్పి ఇంతవరకు ఉచిత బస్సు మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. 196 మంది డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటే కూడా ఉలుకు పలుకు లేదు నీకు. ఏమి లేదు అసలు. నువ్వు ఇంతకు ఏమనుకుంటున్నావు? ఇంకొకసారిగా నన్ను మాజీ మంత్రి మీద అవాకు చెవాకులు మాట్లాడితే ఖబర్దార్ బిడ్డ, బరాబర్ సీనన్న ఆటో డ్రైవర్ల పక్షాన ఉంటాడు. మన డిఎం గారు ఆటో తీసేయమని చెప్పారు. అక్కడ మేము 2 గంటల నుంచి డిఎం దగ్గర చాలా ట్రై చేసాము, అడుకున్నాం. సార్ మేము ఏడ బతకాలి ఏం కదా అని చెప్తుంటే ఆయన అవన్నీ మాకు సంబంధం లేదు, తీసుకుపోయి రోడ్డు మీద పెట్టుకోండి, ఆడ పెట్టుకోండి, ఈడ పెట్టుకోండి అని మాకు చెప్తున్నాడు. అంతవరకైనా మేము చెప్తూనే ఉన్నాం, సార్ ఒకసారి మాట్లాడండి సార్ అంటే కూడా ఇంటలేడు. దయచేసి మేము ఏం చేసినామంటే రోడ్డు మీద ఆ బస్సుని ఆపినాం. పోలీసులు వచ్చి మనం అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. తర్వాత సార్ ఫోన్ చేసి సార్ వస్తున్నా అని తొందరగా వచ్చే వారకు విడిచిపెట్టారు. మళ్ళీ మాకు డిఎం సార్ దగ్గరకు పోయి మాట్లాడి ఆడ ఒక ప్లేస్ చూపించిండు. అది పరిస్థితి. ఆయన ఏమీ రాజకీయం చేయలేదు, ఎవరిని ఏం చేయలేదు, ఏం మాట్లాడలేదు. ఒక ఆటో డ్రైవర్ ఎలా బతకాలి, పోయి ఎట్లా బతకాలని అంతే చెప్పాడు. కానీ దీంట్లో ఎలాంటి రాజకీయాలు లేవు. అందరం ఉన్నాం దాంట్లో. అట్లా అంటే ఎట్లా? అందరం ఉన్నాం దాంట్లో, అందరం బతున్నాం. ఆడ ఎవ్వరికి రాజకీయం కాదు. అది అన్నకు వచ్చిండు, అన్న హెల్ప్ చేసిండు అంతే. తర్వాత 10 ఏళ్ళ నుంచి ఏం చేసినావు అని అడుగుతున్నావు కదా. 10 ఏళ్ళ నుంచి సార్ ఎన్ని చేసినాడు? మన ట్యాక్సీ మాఫ్ చేశాడు. నువ్వు పాలాభిషేకం కూడా చేసినావు, తెలియదా మీకు? ట్యాక్స్ మాఫ్ చేసినప్పుడు ఎన్నో పనులు చేశాడు. ఎంతో మందికి డబుల్ బెడ్రూమ్లు వచ్చింది ఆటో డ్రైవర్లకు, రాలేదా? ఎంతో మంది మంచిగా పొందిండ్రు, వృద్ధి పొందిండ్రు. ఎవ్వరు ఏం లేదు, మంచిగానే చేసుకున్నాం, మంచిగానే ఉన్నారు. కానీ వీళ్ళు ఖాళీ పీలి వచ్చి రాజకీయాలు చేసుకొని ఆటో డ్రైవర్లను ఇది చేసుకుంటా మాట్లాడుతున్నారు. దయచేసి దీని మీద ఆటో డ్రైవర్ల మీద ఎప్పటికి ఉంటాడు చిన్న, ఎప్పటికి మా చిన్న సార్ ఉంటారని మాకు కోరుకుంటాడు. దయచేసి మన జరిగిన సంఘటన గురించి పలు విధాలుగా రకరకాలుగా అనుకున్నారు. నిజంగానే ఆటో డ్రైవర్లు ఒక స్థాయిలో బతుకుతుంటారంటే తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాకనే ఆటో డ్రైవర్లకు గుర్తింపు వచ్చింది. ఏ సంఘమైనా ఎటైనా ఆటో డ్రైవర్లు ఎట్లా ఉండాలా అనే సంగతి తెలిసింది. గౌరవించింది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక గత ఏర్పడి 2.5-3 అవుతుంది. ఇంతవరకు ఒక ఆటో డ్రైవర్ గురించి పట్టుకోలే. ఫ్రీ బస్సులు పెట్టడం వలన ఎంతమంది ఉపాధి కోల్పోతుండ్రు. వాళ్ళకు ఆటో డ్రైవర్లకు పిల్లలు లేరా? వాళ్ళ జీవనోపాధి ఎట్లా? అటువంటి ఎంతోమంది ఆటో డ్రైవర్లు చనిపోతే కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ స్పందించలేదు ఇంతవరకు. మేము 12,000 సంవత్సరానికి ఇస్తామన్నాడు. మేము అడిగింది ఆయన ఇస్తా అని చెప్పి ఇచ్చిందా? మా డ్రైవర్లు కూడా ఫలాని మేము చేసినామంటే కూడా ఉందా? ఒక్క అభివృద్ధి లేదు. అయితే మహబూబ్ నగర్లో శ్రీనివాస గౌడ్ గురించి మాట్లాడడానికి రాములు యాదవ్కు అర్హత లేదు. రాములు యాదవ్ స్థాయి కూడా మాట్లాడాలి. ఏది మాట్లాడాలో అది మాట్లాడాల. నిజంగానే పాలమూరులో గతంలో శ్రీనివాస గౌడ్ ఉన్నప్పుడు ఒక్క ఆటో డ్రైవర్ కూడా ఇబ్బంది పడలే. ఒక ఆటో డ్రైవర్కి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఆటో డ్రైవర్ని ఏ పార్టీ ఆయన పార్టీలో ఉపయోగించుకోవాలి కూడా. ఈరోజు అదే బస్ స్టాండ్ కాడ నేను బాబు పోయి ఉదయం వాళ్ళు ఫోన్ చేసిండు, పోయి మాట్లాడినాం. ఏమనండి డిఎం గారు అన్నాం. డిఎం గారు అంటే డిఎం గారు సీకి ఫోన్ చేసిండు. ఆయన వచ్చి బస్ స్టాండ్ కాడ ఒకటే అడ్డ ఉంటుంది అంటే గతంలో ఇచ్చిన వాళ్ళు మనుషులు కాదు మేము అడిగినాం. అంటే మీకు రాసిచ్చారు వాళ్ళు ఏమన్నా మీరు చెప్పండి. మేము అవన్నీ కాదు, అట్లా కాదు సార్, తెప్పేస్తారు. మేము జీవనోపాధి కోసం మేము బతకాలి కదా, మా డ్రైవర్ ఇట్లా ఇబ్బంది పెడితే ఏడుకి వస్తారు, మేము దొంగలం కావాలని అడిగినాం. అడిగితే మాకు అవన్నీ సంబంధం కాదు, ఖచ్చితంగా ఒకటే అడ్డ ఇచ్చినాం. అంటే ఆడ ప్లేస్ లేదు కదా, తక్కువ ఉంది, ఎందుకు ఆడ పెట్టినామంటారు అంటే లేదు ఆనే ఉంటుంది, 2-3 అడ్డలు ఉండవు, ఖచ్చితంగా పోండి అన్నాడు. అది రిక్వెస్ట్ ఎంత చేస్తే కూడా వినలేదైనా. మీరు ఇది వేసుకుంటా అంటే మా పిల్లలు బస్సుకు అడ్డమైంది. వాళ్ళు పోతేనే అప్పటికి తీసుకుపోయి
టూ టౌన్లు వేసినాక మా వాళ్ళు సీన నాకు ఎవరెవరో ఫోన్ చేసి ఉంటారు, మళ్ళీ ఆయన రాడా, మా నాయకుడు అన్నాక మమ్మల్ని కాపాడు కూడా మేము ఇంత ఇబ్బంది ఆయన ఇప్పించిన అంటేనేది. గతంలో కూడా అసలు అడ్డర్ లేకుంటే కూడా గత 15 నుండి ఆయన పోయి మీరు బోర్డు పెట్టుకొని చేసుకొని చెప్పిండే. సరే ఇప్పుడు అది కూడా ఎక్కువ చేసి మాట్లాడితే కూడా విపరీతంగా వాళ్ళు అదే రాములు యాదవ్ రూలింగ్ పార్టీలో ఉన్నాడు, ఆయన కూడా ఆటో డ్రైవర్ తెలిసిన వ్యక్తి అయితే వాళ్ళు పోయి ఎంతమంది చెప్పిండ్రు కూడా, చెప్తే కూడా ఆయన ఇక్కడ ఉన్నానని చెప్పలేదు. అడ్డకాడికి పోయి ట్రాఫిక్ వాళ్ళు ఫైన్లు వేస్తే కూడా కట్టింది వాళ్ళు. మరి ఎందుకోసం కాకుండా ఈ అడ్డాన్ని చెప్పినప్పుడు అడ్డం ఉన్నదా, అట్లా మీకు అడ్డలేదు ఏం మీరు రుణం పెట్టుకోండి అని చెప్పి మాట్లాడితే అది మా శ్రీనివాస గౌడ్ వచ్చి ఆ డిఎం మాట్లాడి అడ్డెప్పించారు డ్రైవర్లకు.